రాష్ట్రంలో యూరియా తిప్పలు తీర్చామన్నారు మంత్రి తుమ్మల. ఇందుకోసం తీసుకువచ్చిన యాప్ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. యాప్ను కేంద్రం కూడా మెచ్చుకుందన్నారు అధికారులు. వచ్చే వానాకాలం నుంచి అన్ని జిల్లాల్లో యాప్ను అమలు చేస్తామన్నారు. రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన యూరియా యాప్ను కేంద్ర ఫర్టిలైజర్ శాఖ మెచ్చుకుంది. దీంతో వచ్చే వానాకాలం సీజన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఫర్టిలైజర్ యాప్ను అమల్లోకి తేనుంది. అదేవిధంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం త్వరలో సర్టిఫికేషన్ యాప్ను తీసుకురానుంది. దీనిపై సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత అధికారులతో కీలక సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలని, రైతులను ఆ వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. ఆర్గానిక్ పంటలకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక యాప్ను తీసుకువస్తామని చెప్పారు. ఈ యాప్తో కొనుగోలుదారులు ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు దగ్గర నుంచి వచ్చిందో ఈజీగా తెలుసుకోవచ్చని వివరించారు. నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులతో నిజమైన రైతులకు నష్టం కలుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి. అగ్రివర్సిటీలో ఆర్గానిక్ పంటలు పండించి స్టాల్స్ లో అమ్మేలా ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశామని, మరో 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మంత్రి తుమ్మల. రైతులకు యంత్రాలు మార్కెట్ ధరలకే అందుబాటులో ఉండేలా, సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. వచ్చే సీజన్కు పెద్ద మొత్తంలో యూరియా స్టాక్ను నిల్వ ఉంచాలని, రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల సాగు శాటిలైట్ మ్యాపింగ్ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని, 3 ఏళ్ల డేటా సేకరించి అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. మరోవైపు రేపటి నుంచి హైదరాబాద్లో 19వ ఆల్ ఇండియా అగ్రి హార్టికల్చర్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 26 వరకు షో కొనసాగనుంది. ఐమాక్స్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీ మేళా బ్రోచర్ను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. కాంక్రీట్ జంగల్గా మారుతున్న మహానగరాల్లో గ్రీనరీ అవసరమని చెప్పారు మంత్రి. షోలో భాగంగా హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తులను ప్రదర్శిస్తామని చెప్పారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామని చెప్పారు అధికారులు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్లాంట్స్తో 120 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.